ప్రభునందు దేవుని పిల్లలారా, భస్మ బుధవారము అనగా 2025 సంవత్సరంలో 40 దినములు శిలువ ధ్యానముల కంటే ముందుగా మనము ఈ యొక్క భస్మ బుధవారము దినములో మనం ప్రవేశించి ఉన్నాము. కనుక భస్మ బుధవారము మనము నేర్చుకొని పోయే వాక్యము భాగము మత్తయి సువార్త 20 అధ్యాయము 17వ వచనము, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనము, లూకా శుభవార్త 18వ అధ్యాయము 31వ వచనము. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మత్తయి సువార్త చదువుకుందాము. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున మరలా లేచును. మంచిది దేవుని పిల్లలారా, ఈరోజు యొక్క వాక్య భాగముల నుండి మనము చేసే ధ్యానము ద్వారా మనము దేవునికి ఘనమైన పాత్రగాను ఉంటూ విలువైన జీవితము మనము పొందబోతున్నామని గమనించాలి. ఎలాగంటే యేసుప్రభువు వారు పొందబోచున్న శిలువ శ్రమల గురించి ఉన్నది. శ్రమ దినములలో ముందుగా భస్మ బుధవారము జరుపుతూ 40 దినాలు శిలువ శ్రమలు భక్తులు ధ్యానము చేయమని నేర్పి ఉన్నారు. గనక ఈ దినము ప్రత్యేకత నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందులో ఒకటి, యేసువారి శ్రమలు ఎవరి కొరకు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం చాలా ఉన్నది. మనము యేసువారి యొక్క శ్రమలు ఎవరి కొరకు అని గమనిస్తే కేవలము మానవుల పాపశ్రమ, వ్యాధి శ్రమ, శిక్ష శ్రమ అని ఈ సర్వమానవులు పొందుతున్న యొక్క శ్రమలన్నీ కూడా ఆయన భరించి వేసి ఆ శ్రమలు మనకు లేకుండా చేయటికై ఆ శ్రమ, శిలువ శ్రమ ఆయన అనుభవించినట్లు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో చూడగలము. అంటే ఆయన పొందినది మానవుల యొక్క 1 పాపశ్రమ, 2 వ్యాధి శ్రమ, 3 శిక్ష అనే శ్రమ. అయితే ఈ యొక్క భారములన్నీ కూడా ఆయన శిలువలో మోసివేసి ఉన్నాడు కనుక మరి ఈరోజు మనము తెలుసుకొని ఇది నా కొరకే ఆయన పొందిన శ్రమంతా అని తెలుసుకొని ఎవరైతే దేవా నాలో ఉన్న పాప భారమంతా తీసివేయమని ప్రార్థించే వారుగా ఉండాలని ఈరోజు మనం ఈ యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాము. దీన్ని బట్టి ఖచ్చితంగా జీవితం మరవకుండా జీవితం అంతా కూడా దేవుడు నా పాప శ్రమను మోసివేసినాడు, మరి తీసివేసే దేవుడని చెప్పి నమ్మాలి, అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా ఆ పాపాన్ని బట్టి వచ్చే వ్యాధి అనే శ్రమ కూడా తీసివేయమని మనం అడిగితే ఆయన తీసివేయట కొరకే ఈ వ్యాధి శ్రమను అనుభవించి ఉన్నాడని చెప్పి తెలుసుకుని అడిగేవారుగా ఉండాలి. అలాగే 3వదిగా శిక్ష. ప్రస్తుతం ఉన్న రకరకాల శిక్ష, మన తప్పును బట్టి, మన పాపాన్ని బట్టి. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాల్లో ఉండే శిక్ష. ఆ తర్వాత ఒకవేళ ముందుగా చనిపోతే పాతాళంలో ఉన్న కటిక చీకట్లో ఉన్నటువంటి శిక్ష.
అన్నిటికంటే భయంకరమైన శిక్ష తీర్పు దినము నుండి యుగ యుగాలు యుగాంతరాలు పొందే నరకంలో శిక్ష. ఈ శిక్ష అంతా కూడా ఆయన మన తరపు నుంచి ఆయన శిక్ష భరించి ఉన్నాడని వాక్యం చెప్పినట్లుగా తెలుసుకొని ఈ శిక్ష నాకు లేదని అని నమ్మి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు ఆ శిక్ష అంతా, ఎలాంటి శిక్ష అయినా సరే తీసివేసే దేవుడుగా ఉంటాడని మనము ఒకటిగా మనము ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. ఒకటి, ఆయన పొందిన శ్రమంతా నా శ్రమే, నాకు బదులుగా పొందినాడు, నాకు తీసివేట కొరకే అని నమ్మి ఇక మనకు ఎలాంటి శిక్షకైనా కూడా తీసివేయమని అడిగితే తీసివేస్తాడని చెప్పేసి మనము అడగాలి. అడిగిన తర్వాత తీసివేసి ఉన్నాడని చెప్పేసి నమ్మాలి. నమ్మినప్పుడు మనం శిక్ష లేని వారముగా ఈ లోకములో సంతోషంగా జీవించాలి. ఇంకా రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇంత గొప్ప మేలు మనకు ఎవరైనా చేసినారా అంటే ఎవరు చేయలేదు, చేయలేరు, చేయరు. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకొని ఇంత గొప్ప శిక్ష నాకు తప్పించడానికి నీవే సిలువలో శిక్ష పొందిన దేవుడా, నీకు స్తుతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. తెలియని వారు తెలుసుకోవాలి, తెలుసుకుని కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. తెలుసుకున్న వారు కూడా మానకుండా మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు చెల్లించేవారుగా దేవునికి ఉండాలి. అది దేవుని చిత్తము గనుక ప్రభువు రెండవ రాకలో మనం ఎత్తబడగలము, ఎండ్ల శ్రమలు తప్పించుకోగలము. ఇలాగా ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు ప్రభువు రెండవ రాకలో ఎత్తబడగలము. ఆ తర్వాత 1000 ఏళ్ల పరలోకంలో 7 ఏళ్ళు ఉండి దేవుని యొక్క పెళ్లి విందులో మళ్ళా భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాల తర్వాత తీర్పు పొంది తీర్పు తప్పించుకొని యుగ యుగాలు దేవునితో కూడా రాజ్యము చేసేవారిగా ఉండగలుగుతాం. ఇంత గొప్ప భాగ్యము ఈ బసవ బుధవారం ద్వారా తిరువజానుల కంటే ముందుగా మనం తెలుసుకుంటున్నాం గనక ఈ సంతోషాన్ని మనం కలిగి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నందు మనము కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో చెల్లించడం దేవుని చిత్తమని ఉంది గనక మొదటి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడాలంటే ఎవరు ఎత్తబడతారు? తండ్రి చిత్తము, దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఎత్తబడతారని యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్లుగా మనము దేవుని చిత్తమును యేసుక్రీస్తు నందు తెలుసుకొని మన పట్ల మన కొరకు పొందిన శ్రమ తీసివేటి కొరకని చెప్పి తెలుసుకొని మనము ప్రార్థన చేయడంతో పాటు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించేవారుగా ఉండాలి. మూడవదిగా భస్మము అనే మాట మనము చూసినట్టయితే భస్మం అనగా బూడిద. ఆది కాండం 18వ అధ్యాయం 29వ వచనంలో అబ్రహాము బూడిదకు ధూళికి పోల్చుకుంటున్నాడు. ఎందుకు పోల్చుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే దాదాపుగా ఆయన ఆ మాట అడుగుతున్న సమయంలో 75-80 సంవత్సరాల తర్వాతనే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దేవుడు మాట్లాడగా వచ్చిన దినము అప్పటికి వయసు 70 సంవత్సరాలు కనుక ఆ తర్వాతనే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేస్తున్నాను అని మాట్లాడుతూ ఇంకో మాట అంటాడు, నా స్నేహితుడు అబ్రహాముకు నేను దాచకూడదని చెప్పి దేవుడు తెలియపరిచినట్లుగా మనం కూడా చూడగలము. అయితే ఆ మాట చెప్పినప్పుడు ప్రార్థన చేయాలి అబ్రహాము, అయా దేవా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలంతా కూడా మనం కాల్చేస్తున్నావా? అందులో కొంతమందిన నీతిమంతులు ఉంటారు కదా అంటే ఆ నీతిమంతుల గురించి అక్కడ చెప్పబడింది. అయితే ఈ ప్రార్థన చేసే ముందు ప్రార్థన చేయడానికి నేను అర్హుని కాదు, ఈరోజు అసలు ఉండవలసిన వాని కాదు, నేను ఉంటున్నానంటే కేవలము నీ కృప బట్టే కాక మరొకటి కాదు అన్నట్లుగా ఇంతవరకు నాకంటే మంచివారును వయసు తక్కువ వారును ఆరోగ్యవంతంతో కూడా చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారు కొంతమంది పాతి పెట్టి ఉంటే ధూళి గుడక ధూళైపోయి ఉన్నారు. కాల్చబడిన వారు కొంతమంది బూడిదైపోయి ఉన్నారు. కనుక నేను చనిపోయి ఉంటే నువ్వు కాపాడకపోతే నేను చనిపోయి ఉంటే బూడిదగానో
ధూళిగానే ఉండవలసిన వాని కదా అన్న ఒక వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకుంటూ ఆయనకు కృపను బట్టి మరి దేవుని దగ్గర అలాగ చెప్పుకుంటున్నాడు. మనం కూడా ఈరోజు ఉన్నామంటే ఈ యొక్క భస్మ బుధవారంలో మనము దేవుని యొక్క శ్రమలు 40 దినాలు ధ్యానము చేయట కొరకు పాల్గొని ఉన్నామంటే మరి ఎంతా కూడా దేవుని యొక్క కృప తప్పక మరొకటి కాదని మనము తెలుసుకున్న వారముగా ఉండాలని తెలియపరుస్తున్నాను. దేవుని పిల్లలారా, ఇలాగే ఈరోజు ఉన్నామంటే దేవుని కృప అనే వాస్తవాన్ని మర్చిపోకుండా, ఇంత లోపల చనిపోయి ఉంటే, కాల్చింటే బూడిదగానో, ఉపాధి పెట్టి ఉంటే దూరిగానో మనం ఉండవలసిన వారం. ఉండామంటే కేవలము దేవుని కృప అని తెలుసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే భస్మం అనగా 40 రోజుల్లో మనము భస్మంగా మారాలి. భస్మం అనగా బూడిద అని మనము విన్నాము. గనుక బూడిదగా మనం మారాలి. బూడిదగా మారాలంటే మళ్ళీ మామూలుగా మారుతామా? మామూలుగా మనము మారము. ఈ 40 దినాలు యేసు ప్రభువు వారి యొక్క శ్రమను మనము మన కొరికే అని, ప్రతి ఒక్క శ్రమ కూడా మన కొరికే అని చెప్పేసి మనము తెలుసుకున్న వారమై నేర్చుకొని ఆ శ్రమలన్నీ తీసివేసుకొని, శ్రమలు నాకు లేవు అన్న సంతోషంతో జీవిస్తూ ఆయన దగ్గర ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలని ఈ యొక్క భస్మం అనే మాటను బట్టి మనము నేర్చుకోవలసిన వారమైనాం. ఎందుకంటే భస్మము ఏమైతుంది? భస్మము మరి రాత్రంతా కాల్చిన బూడిద మరి తెల్లవారుగానే మొట్టమొదటిగా ఏం చేస్తాం? మనము దిబ్బలో పారవేస్తాము. అంటే పారవేటికే కానీ ఇంకా దేనికి పనికిరాదు. అలాగనే మనము కూడా పనికిరాని పాత్రములని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి లోకములో బ్రతికిన దినములు బ్రతికి ఒకరోజు సరిపోతున్నాము, తర్వాత ఏమవుతున్నామో మనకు తెలియదు. మరి తెలియని జీవితాన్ని మనము జీవిస్తున్నాము. కానీ ఈరోజు తెలుసుకుంటున్నాము, మన యొక్క పాపాన్ని బట్టి మనము చనిపోతున్నాము, చనిపోయిన తర్వాత పాతాళలోకానికి నరకంలో కాలిపోతున్నామని. అయితే ఈ యొక్క నరకంలో కాలకుండా, ఈ యొక్క పాతాళం దిగిపోకుండా, అసలు మరణమే లేకుండా మనం బతుకుటకై దేవుడు మనకు బదులుగా వచ్చి ఆ శిలువ శ్రమను పొంది ఉన్నాడు, మన శ్రమలన్నీ భరించి ఉన్నాడని మనము నేర్చుకుని ఉన్నాం. కనుక నేర్చుకున్న మనం ఈరోజు ఆ పాప శ్రమ, ఆ వ్యాధి శ్రమ, శిక్ష శ్రమ తీసివేయని చెప్పేసి మనము అడుగుతూ బ్రతుకుతున్న వారం అయితే, మరి అడిగినప్పుడు ఆయన తీసివేసి ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో, ఇంకా మనలో పాపము లేదని తెలుసుకున్న వారమే పాపము చేయకుండా మనం ఎప్పుడైతే ఈ లోక జీవితాన్ని గడిపినప్పుడు మనకు ఆ యొక్క శిక్ష అంతా కూడా మనం తప్పించుకుంటున్నాం. గనక దేవుని పిల్లారా, మరి ఇలాగా ఈ పాపం అనేది మనము కడగబడి మళ్ళీ పాపము చేయకుండా బ్రతకడం వల్ల కలిగే మరి ప్రయోజనం ఏమిటంటే, బాగా గమనించండి. మనం మొదటగా ఒక మాట ఉన్నాము. అదేమిటిది? ఈరోజు ధ్యానము ద్వారా దేవునికి ఘనమైన పాత్రలుగాను విలువైన జీవితము పొందబోతున్నామని. అది ఎలాగా అనే విషయాన్ని చూస్తే, మరి ఇలాగా మనము తగ్గించుకొని, మరి యేసు ప్రభువు శ్రమలన్నీ కూడా మనము ధ్యానము చేసి, ఈ శ్రమలు మన కొరకు అంత గొప్ప దేవుడయ్యండి, ఎంత తగ్గించుకుని లోకానికి వచ్చి శ్రమలు పొంది ఉన్నాడో తెలుసుకొని, ఈ శ్రమల ద్వారా నాకు ఈ శ్రమలు లేకుండా చేసిన దేవుని దగ్గర ఎంత తగ్గించుకోవాలి అన్న విషయాన్ని మనము నేర్చుకొని, మరి ఎప్పుడైతే ప్రభువు దగ్గర తగ్గించుకొని మనం జీవిస్తామో, అప్పుడు మనము ఈ పాపం చేయకుండా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు కలిగేది ఏమిటంటే, 1 తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో అక్కడ పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, దేవునికి ఘనమైన పాత్రగా కొందన వాడుకుంటాడు, ఘనహీనత కొరకు కొందన వాడుకుంటాడు అన్న మాట మనకు అక్కడ తెలియబడుతుంది. ఎందుకంటే యజమాని
కొన్ని ఘనతకు కొన్ని ఘనత కొరకు వాడుకుంటున్న మాట కనబడుతుంది. అనగా యజమాననగా దేవుని ఘనత కోసము ఘనహీనత కోసము వాడబడే పాత్రలుగా మానవులను కూడా వాడుకుంటూ వస్తున్నట్టు మనము చూడగలము. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు కానీ ఎక్కడైనా కూడా ఆ ఘనత కొరకు వాడబడే వారుగా అనేక మంది ఘనహీనులైన వారిని ఘనత కొరకు వాడబడే పాత్రలుగా చేసుకొని మరి వాడుకున్నట్లు మనము చూడగలము. అందులో ఈరోజు నేను కూడా దేవుంటే తెలియకుండా దేవుని కొరకు వాడబడకుండా ఉండే మనము ఈరోజు నిజంగా ఈ యొక్క బూడిదలాగా మనం ఎప్పుడైతే తగ్గించుకొని నేర్చుకొని 40 దినాల్లో పరిపూర్ణంగా ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తామో అప్పుడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్నట్లుగా దేవునికి ఘనమైన పాత్రగా మనం వాడబడొచ్చని తెలుసుకోవాలి. అంతేకాకుండా అనేక మంది మరి ఈ యొక్క యేసు ప్రభువారు శిలువలో పొందిన శ్రమ ద్వారా ఆ యొక్క కార్చిన రక్తము ద్వారా మనము కాడగబడుతూ ఇలాంటి యొక్క వాక్యము ద్వారా స్నానము చేయబడుతూ ఎప్పుడైతే మనం జీవిస్తామో ఈ జీవించే జీవితాన్ని బట్టి ఒక మాట ఉంది. అదేంటి యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఈదుల ఆచారం ఏమిటిది? వాళ్ళు మరి ప్రతిదినం కూడా మరి ఆ బాణలు తోమకుండా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడుకున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడైనా ప్రయాణం పోయి వచ్చిన తర్వాత పాదాలు కడుక్కోకుండా మరి భోజనము చేయరు. ఇటువంటి ఆచారమును ప్రకారంగా మరి కనాని వివాహంలో యేసు ప్రభువారు భూలోకం ఉన్నప్పుడు అక్కడికి పోతే ఆ వివాహంలో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు తల్లి చెప్పినప్పుడు అమ్మా నా సమయం ఇంకా రాలేదంటాడు. కానీ మరి ఆ తల్లి గమ్మనైపోయి పరిచారకులు ద్రాక్ష రసం అయిపోయిందని ఒకరికొకరు ఎట్లా అని మరి దిగులు పడుతున్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు ఆ తల్లి చెబుతుంది ఇదే సమయం కదా అని ఆ మాట చెప్పినప్పుడు ఆ పరిచారకులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ బాండ్లు తోమి నీళ్లు నింపమన్నప్పుడు ఆ రాతి బాండ్లు 6 కూడా తోమి నీళ్లు నింపినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు ముంచి సభకు పోయమన్నప్పుడు ముంచుతారు, సభకు పోస్తారు. రుచి కూడా చూడలేదు. కానీ ద్రాక్ష రసం కదా పోయాల్సింది, ఈ నీళ్లు పోస్తే మరి ఏమవుతుందని చెప్పి వాళ్ళకి సంశయం కూడా రాలేదు. ఆయన చెప్పినాడు, పోస్తున్నారు అంతే. అయితే ఆ పోస్తున్న ఆ నింపింది నీళ్లు కానీ పోసేది వాళ్ళు నీళ్లు కానీ తాగే వారికి మాత్రము ద్రాక్ష రసము కంటే ఇంకా మంచి ద్రాక్ష రసముగా మధురమైన ద్రాక్ష రసముగా మరి ఆ వివాహములో ఆ యొక్క విందును చేసినట్లుగా మనము చూడగలము. ఇదంతా దేనివల్ల అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా నమ్మి పరిచారకులు చేశారు. అలాగే ఈరోజు పరిచారకులుగా క్రైస్తవ వేత్తలంతా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పరిచారకులు అయితేనేమి మరి ప్రతి ఒక్క దైవ సేవకులు కానీ సంఘంలో పరిచారకులు కానీ మరి అలాగా దేవుడు చెప్పింది ఎప్పుడైతే మనము చేసినప్పుడు దేవునికి ఘనమైన పాత్రలుగా వాడబడతామో, రెండవదిగా విలువైన జీవితాన్ని మనము మన కుటుంబాల్లో చూడగలుగుతాం, మన సంఘంలో కూడా చూడగలుగుతాం. గనక ఈ 2 విషయాలను జాగ్రత్తగా గమనించండి. మరి చాలా మంది ఆయన చెప్పింది చేయరు, వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తారు. అందుకే ఘనమైన పాత్రలుగా వాడబడలేకపోతున్నారు. అలాగే ఆయన చెప్పింది చేయక విలువైన జీవితాన్ని పొందలేక కుటుంబంలో సంఘములో కూడా విలువ లేని వారుగా ఉంటూ మరి ప్రతి దినము సంఘాలు మార్చేవారుగా దేవుని యొక్క విశ్వాసులు చాలా మంది ఉంటున్నారు. గనక అది దేవుని యొక్క విశ్వాసులు కాదు, దేవునికి ఘనమైన పాత్రలుగా వాడబడం కాదని చెప్పేసి తెలుసుకొని ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు మనము ఘనమైన పాత్రగా దేవునికి వాడగలుగుతాము, విలువైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. సరే, ముగింపులో ఒక మాట చెబుతున్నాను. యెరూషలేములో జరగవలసింది ఏంటి అని చెబుతున్నాడు యేసు ప్రభువారు. 1 అప్పగించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము, 2 అపహసించబడుతుండగా చూస్తున్నాము, 3 ఉమ్మివేయబడినట్లుగా మనం చూస్తున్నాము, 4 కొరడాలతో కొట్టబడి చూస్తున్నాము, 5 మనుశిక్ష విధించినట్లుగా చూస్తున్నాము, 6 మరి చంపుట సంభవించిన కూడా మనం చూస్తున్నాం.
పౌదృష్టికి అది ఉన్న యెరూషలేము తట్టే ఆయన చూస్తున్నాడు. చెబుతూ ఇంత బాధ అక్కడ ఉన్నప్పటికి కూడా యెరూషలేము తట్టే చూస్తున్నాడు. కానీ మనం దేని వైపు చూస్తాము? ఈ లోకం వైపు చూస్తాం, లోకములో ఉన్న సంతోషం వైపు చూస్తాం, లోకములో ఉన్న అందాన్ని చూస్తాం, ఇలాగా మనం చూస్తూ జీవిస్తాం. కానీ మనము కూడా దేని తట్టు చూడాలి? ప్రభు యొక్క మాటల తట్టు చూడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు యొక్క శ్రమలు చూడాలి, ప్రభు రాజ్యాన్ని చూడాలి, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని చూడాలి, ఆ నిత్య జీవాన్ని చూడాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్ది దినముల తర్వాత మరి ఆ యొక్క పరలోకాన్ని చూడాలి. ఇలాగ చూడకపోతే ఉండే నరకం భయంకరం కూడా చూడాలి. గనుక ఆ నరకం తప్పించుకుని మోక్షాన్ని వినడం కొరకు, నిత్య జీవం పొందడం కొరకు మనం ఎప్పుడు ప్రభు వైపు చూస్తూ, ప్రభు శ్రమను ధ్యానిస్తూ, ఈ 40 దినాలే కాకుండా 40 దినాల తర్వాత కూడా మనము ఇలాగా అడిగేవారుగా ఉండాలి. రెండవదిగా కృతజ్ఞత స్తుతించేవారుగా ఉండాలి. మూడవదిగా మరి కేవలం ఈరోజు చనిపోయి బూడిదకో ధూళికో మార్చబడలేదు అనే విషయంలో మనం చూస్తే మరి అబ్రాహాములాగా కేవలం దేవుని కృపను బట్టి ఉండగలుగుతున్నాము అనే ఒక నిరీక్షణ రావాలి. అంతేకాకుండా నాలుగవదిగా బసవనగా తగ్గించుకోవడం, పారివేసే విధంగా అంటే నన్ను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు, విలువైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఇంకా తగ్గించుకునేవారుగా ఉండాలని దేవదాసయ్య గారు ఒక మాట చెప్పి ఉన్నారు. ఏమంటే అంత మహా భక్తులు, అంత మహా గొప్ప దైవజనులు, అంత దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్నవారు, ప్రవచనాలు మరి దేవుని దగ్గర నుంచి స్వయంగా విన్నవారు అయ్యి అనుభవించకుండానే వారు మరి అనుభవిస్తాము అనేటువంటి ఒక నిరీక్షణతో, విశ్వాసంతో అలాగే చెప్పారంటే మనము కూడా ఎంత తగ్గించుకోవాలంటే అయ్యగారు చెప్పిన మాట బూడిదకు ధూళికి కూడా సరిపోని వారమని మనం తగ్గించుకుండే వారుగా ఉండాలని చెప్పి కూడా దైవజనుడు దేవదాసయ్య గారు మనకు నేర్పి ఉన్నారు. కనుక ధూళికి బూడిద కూడా మేము సరిపోని వారము అని చెప్పి దేవునికి మనం అప్పగించుకోవాలి. అపహసించినప్పటికీ కూడా దానివల్ల మనకు అపహాస్యం చేసినప్పటికి కూడా ఈ లోకము భయపడకూడదు. మరి ఈ లోకంలో చీచా అని చెప్పేసి కైసును తక్కగా చూసుకుంటూ ఉంటారు. కానీ అది తెలుసుకున్న వారు, ఈరోజు ఈ వాక్యం విన్నవారు, వాళ్ళు తెలియకంటున్నారు. కానీ ఆ రోజు ప్రభుకు ఉమ్మి వేసిన వారు ఈరోజు మనలో కూడా తూచా అని చెప్పి అంటున్నారు. కానీ అన్యంత మాత్రాన తెలియకంటున్నారని చెప్పేసి మనం కూడా క్షమించేవారుగా ఉండాలి. ప్రభువు మరి కొరడాలతో కొట్టబడి ఉన్నాడు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకున్నావా అని చెప్పేసి మరి పిల్లలను పెద్దలు కొట్టి తిట్టేవారుగా ఉంటారు. ఇంకా ఊరు వాళ్ళు గ్రామస్తులు కొట్టి తిట్టేంత తక్కువగా మాట్లాడుతున్నారు మాటలు. అయినప్పటికీ భయపడకూడదు. మరి మనసుగా వైద్యించుట అనగా నిజంగా మరి క్రైస్తువులు చేస్తామని చెప్పి అంటున్నారు. అన్నప్పటికీ కూడా చనిపోయిన క్రీస్తు మనకు కావాలి, కానీ చంపేవారు మనకు అవసరం లేదని చెప్పేసి భక్తులంతా కూడా మరి క్రీస్తు లాగా మనశిక్ష విధించడానికి భయపడకుండా 6వదిగా చంపబడినాడు. అలాగనే మరి చంపబడి హతసాక్షులుగా ఉండి ఈరోజు ప్రభు యొక్క దేవుని యొక్క రాజ్యములో రేపు 2వ రాకలో ఎత్తబడి మరి హతసాక్షులైనటువంటి వారు ఒక బలిపీఠముగా పరలోకంలో ఉండబోతున్నారు అని కూడా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చూస్తే 10వ వచనంలో ధ్యానం చేస్తే మనకు కనపడుతుంది. హతసాక్షుల యొక్క బలిపీఠము పరలోకంలో కనపడతా ఉంది. నిజంగా భూమిలో బలి రకరకాల బలు జరుగుతున్నాయి. కానీ మరి యేసువారి బలి మరి హతసాక్షుల బలి యొక్క భూలోకం జరిగింది. కానీ జరిగించి బలి అయినందుకు బలిపీఠముగా పరలోకములో మరి 7 ఏళ్ల విందులో వారు ఉన్న స్థలం కూడా ఒక బలిపీఠముగా కూడా యేసుప్రభు స్వయంగా చెప్పి ఉన్నారు. మరి ఈరోజు మనం కూడా యేసుప్రభు లాగా దేవుని సమర్పించుకొని ఆయన యొక్క శ్రమలనే ధ్యానిస్తూ మరి ఆయన 2వ రాకడ సిద్ధపడేవారుగా మనం ఉండాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు భాగ్యం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్.